హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునేది ఒకరి జేబీ నింపి 100 మంది జేబీలు కొట్టేసేలా చేస్తున్న ఒక సేవకుడు గురించి. ఒక పక్క జనాలకి సాయం చేస్తున్నా అని నటిస్తూ, ఇంకో పక్క జనాల్ని లూటీ చేసే బెట్టింగ్ యాప్లని ఒక రేంజ్లో ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ సేవకుడు గురించి, ఈ సేవకుడిని ఒక రేంజ్లో సపోర్ట్ చేస్తున్నటువంటి ఎర్రి హుగ్గాల గురించి మాట్లాడేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. హర్ష సాయి ఈ పేరు తెలియని యూట్యూబ్ ప్రేక్షకుడు ఉండడు. వీడు సబ్స్క్రైబర్స్కి ఎలా స్కామ్ చేసి ఎదిగాడు, ఎలా ఫేక్ వీడియోస్ చేశాడు, ఎలాగ ఫేక్ ఇంటర్వ్యూస్ చేశాడు అనేది మనం 4 వీడియోస్ చేశాం. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎక్కువ మందికి ఓపిక ఉండదు అండ్ చాలా మందికి పాన్ కార్డు ఉండదు. సో మీరు ఇది ఎలాగైనా, మీకు పాన్ కార్డు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసేయండి. ఒక పెద్ద స్కామ్ చేశాడు. నార్మల్గా ఎవరైనా లైవ్కి వస్తే సబ్స్క్రైబర్స్ వాళ్ళకి సూపర్ చాట్లు చేస్తారు, కానీ మనోడు ఏం చేస్తాడంటే అందరినీ స్కామ్ చేసి పడదు. కొందరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 100 రూపాయలు పంపితే 500 పంపుతాడు. అలా మీరు నా నెంబర్కి పంపిన వాళ్ళకి కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా ఇలాగే అమౌంట్ పంపిస్తా అంటాడు. మన నిబ్బాగాలకి అది అర్థం కాకుండా నార్మల్గా సూపర్ చాట్ చేసే 100 రూపాయలతో కాకుండా ఎక్కువ అమౌంట్ ఆడి ఫోన్ నెంబర్కి పంపించేవాళ్ళు. రై, నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకటి మోసం చేయాలంటే వాళ్ళు జాలు వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. మనోడికి బాగా గిట్టుబాటు అయిన తర్వాత వైఫై వర్క్ అవ్వట్లేదని చెప్పి లైవ్లో క్లోజ్ చేసేసేవాడు. ఇలాగా మనోడు చేసిన చాలా లైవ్లు ఇప్పుడు డిలీటెడ్. యూట్యూబ్లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ని హెల్ప్ చేయమని అడుగుతారు, కానీ మనోడు మన సబ్స్క్రైబర్స్కే స్కామ్ చేస్తాడు. ఈ ప్రూఫ్లన్నీ మనకి ఒక అజ్ఞాత వ్యక్తి పంపించడం జరిగింది. హర్ష సాయి గారిని 2 yearsగా ఫాలో అవుతున్న ఒక అతను ఇవన్నీ మనకి పంపించడం జరిగింది. అతను ఎవరో కాదు, హర్ష సాయి బంధువులకి ఒక ఫ్రెండ్ అనమాట. ఈ వీడియోలో కేవలం రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నా 4 వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. వీడు ఫేక్ గాడు అని నిరూపించడం నా యొక్క ఉద్దేశం కాదు, కానీ జనాలు వీడిని దేవుని చేయొద్దు, వీడిని నమ్మి మోసపోవద్దు అని జనాలకి సందేశం ఇవ్వడం మాత్రమే నా యొక్క బాధ్యత అనమాట. అంతేగాని మన ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఉన్నాడనమాట, రామ్ బాయ్ అని. వాడంత ఎరుపు కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. వాడు స్టార్టింగ్లో ఏ రేంజ్ క్రింజ్ కంటెంట్ చేశాడో మీరు చూస్తే అర్థమైపోతుంది. వాడు ఫేమ్ కోసం నేను బెట్టింగ్ యాప్లు అరికడతాను, బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళు వాళ్ళ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా నేను చేయగలను అని చెప్పి ఒక రేంజ్లో ఫేమ్ పొందుతున్నాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళ కంటే ఇట్లాగా ఫేమ్ పొందేటోళ్ళు ఇంకా డేంజర్ గాళ్ళు. ఎందుకంటే ఒకటి చెప్తా అయినండి, ఎయిడ్స్ అనేది ఒకటి ఉంది. దాన్ని జనాలకి ఎయిడ్స్ ఇలా వస్తుంది, మీరు నిరోధులు వాడండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అంతేగాని అసలు ఎయిడ్స్ వచ్చే దేనివల్ల, సెక్స్ వల్ల, కాబట్టి సెక్స్ చేయకూడదు అని నిరూపిస్తాను అన్నట్టే ఉంది మన రాంబాయ్ గడి అవతారం, వ్యవహారం. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఆపడం వీడి తాత కదా, వాళ్ళ ముత్తాత వచ్చినా కూడా ఆపలేడు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఒకడు ఆపినా ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. కాకుండా జనాలని ఇవి వాడకుండా చేయాలి, వాళ్ళకి ఈ యాప్లు ఎలా మోసం చేస్తున్నాయో చూపించాలి. అంతేగాని నేను వాడిని ఆపేస్తా, ఈయన ఆపేస్తా అంటే ఈడు దారిపోతుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ఎలా వర్క్ అవుతాయి? ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేదానికి మీరు వచ్చి డిపాజిట్స్ చేసుకోండి అని సబ్స్క్రైబర్స్కో లేకపోతే ఫాలోవర్స్కో చెప్తాడు. ఆ ఫాలోవర్స్ని డిపాజిట్ చేయకుండా చేయగలగాలి. అంతేగాని నేను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాను, ఆపేస్తాను అంటే అది ఏ పని కాదు. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకున్నా కూడా ఈ యాప్లని ఆపలేదు. ఎందుకంటే టిక్టాక్ కాదు బెట్టింగ్ యాప్లు అంటే. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సైట్లని బంద్ చేసింది. మన వాళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తున్నారా లేదా? ఈ బెట్టింగ్ కూడా అలాగే కొనసాగుతుంది. కాకపోతే మనం ఏం చేయాలి, జనాలకు చెప్పాలి ఇవన్నీ గుడిపిస్తాయి కాబట్టి మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పాలి. కానీ ఇట్లా రాంబాయ్ గాల్లాగా ఓవర్ యాక్షన్ మింగకూడదు. రీసెంట్ హర్ష సాయి ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే, యువ సామ్రాట్ అనే అతను హర్ష సాయి ఫేక్ గాడ్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. 2 years బ్యాక్ ఇదే రచ్చ స్టార్ట్ అయినప్పుడు కూడా మనోడు చెప్పాడనమాట. కాకపోతే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళి మనోడు చేస్తున్న పాపములు మొత్తం వివరించాడనమాట. దెబ్బకి హర్ష సాయి గారు వచ్చేసాడు మళ్ళీ లైవ్లోకి వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చేస్తారనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. లాస్ట్ టైం చాలామంది హర్ష సాయి ఇలా చేస్తున్నాడంటే ఎక్కడ బ్యాడ్ అయిపోతానో అనే భయంతో వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చేసాడు అనమాట జాఫర్కి. దాని తర్వాత మనం దానికి కూడా రియాక్ట్ అయ్యాం. సో ఎప్పుడైనా సరే మనోడికి బ్యాడ్ అవుతుంది అని తెలిసినప్పుడు మనోడు ఒక ఫేక్ ఇంటర్వ్యూ ఇస్తాడనమాట. ఆ ఫేక్ ఇంటర్వ్యూలో వాడు ఏమి క్వశ్చన్స్ అడగమంటాడో అవి మాత్రమే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా పేమెంట్ తీసుకుంటారు కాబట్టి. సో మనోడికి మంచి పేరు రావాలి, మంచిగా డబ్బులు కావాలి.
ఆ పేరు ఆడపోతుందో అని భయంతో వచ్చేసి ఎన్రోల్ ఇచ్చేస్తాడనమాట. వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ గొర్రెలు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. హర్ష సాయి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిన్ను కన్నింగ్ అనుకున్నవాడు ఎప్పటికీ నిన్ను కన్నింగ్ అనే అనుకుంటాడు. నువ్వు మంచోడు అనుకున్నవాడు ఎప్పుడు నిన్ను మంచోడే అనుకుంటాడు. ఒక 10% అటు ఇటు ఉంటారనమాట. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తూ ఉంటాం. నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతిసారి మాకు కంటెంట్ అయిపోతుంది, మాకు మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, కాకపోతే తర్వాత రీచ్ దెంగుతోంది, ఎందుకంటే నీ పిచ్చి హూకు సబ్స్క్రైబర్స్ రిపోర్ట్ కొడుతున్నారు. అయినా కానీ ఈరోజు మనం ఆ రింగుల చుట్టు పాప యొక్క అద్భుతమైన క్వశ్చన్లో మన ఫేక్ వాయిస్ హర్ష సాయి వీడియో గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా, ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అది కాదు రాక్షసయ్యే, ఇప్పుడు బ్రోకర్ పని చేయడమే తప్పు. ఇప్పుడు ఒక వ్యభిచార కొంప నడిపేటోడు మేము అమ్మాయిలకి మంచి ఆహారం పెడతాము, అమ్మాయిలు చాలా మంచిగా చూసుకుంటాము అని పోలీసులకు చెప్తే పోలీసులు మెట్టు తీసుకొని కొడతారు, జనాలు ఉరికిచ్చి కొడతారనమాట. బ్రోకర్ పని చేయడమే తప్పు. అలాగే నీ ఒక్కడికి ఇచ్చే అమౌంట్ 5-6 మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తున్నారంటే నీ యొక్క వర్త్ ఏంటో తెలుసుకోరా. ఎందుకు ఇస్తున్నారు నీకు అంత డబ్బులు? వాళ్ళని ఎవడు దేవుడు అంటారు. నీ ఫేక్ గొంతు వేసుకొని నువ్వు చేస్తున్న అద్భుతమైన ఫేక్ సహాయ వీడియోస్ చూసి వాటిని చాలామంది ఇన్స్పైర్ అయిపోయి నువ్వు దేవుడు అని వేసుకుంటున్నారు. వాళ్ళ ఈ వీడియోస్ చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవచ్చు, నీ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎందుకంటే నువ్వు చేసిన వీడియోస్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఆల్రెడీ. అది 40 lakhs ఏమో క్యాష్ రూపంగా నవోటల్లో, రిమైనింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు 40 lakhs మీరు క్యాష్ అంటున్నారు. ఏ 5-star హోటల్లో అయినా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక చెకింగ్ ఉంటుందండి. మనిషి గారు చెకింగ్ ఉంటుంది, బాడీని మొత్తం చెక్ చేస్తారు, లగేజ్ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా క్యాష్ ఏమైనా స్కానర్లో కనపడింది అనుకోండి, డైరెక్ట్గా సెక్యూరిటీ ఆయన ఏం చేస్తాడంటే రిసెప్షన్కి వెళ్ళి చెప్తాడు ఇంత క్యాష్ ఉందని. ఇంత క్యాష్ ఉంటే లోపలికి ఎలా లేదండి, దాని ప్రూఫ్స్ ఏమైనా ఉందా అనేసి ఒక ఇది ఉంటుంది. బేసిక్గా నోటల్ లోపలికి 40 lakhs క్యాష్ తీసుకురావడం అది ఇది చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ఇంపాసిబుల్, అది జరగడం. నోటల్ లోపలికి క్యాష్ తీసుకురావడం అనేది. సో అయితే 40 lakhs అనేది క్యాష్ రూపంగా మీరు తీసుకోలేదండి. ఆ రింగుల చుట్టూ పాపేమో నోవాటెల్లో 40 లక్షలు తీసుకోలేదా అని అడగడం, ఈ ఫేక్ నవ్వుతో మనోడు ఆ 40 లక్షలు నేను తీసుకోలేదు నోవాటెల్లో అని చెప్పడం. అది కాదురా, రోజు నువ్వు నోవాటెల్లోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటావా ఏంది? కాదు కదా, నీకు వేరే ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంట్లో కార్యక్రమాలు జరిగి ఉంటాయి కదా. నువ్వు 5-star హోటల్లోకి క్యాష్ తీసుకోలేకపోవచ్చు, కాకపోతే ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ నువ్వు ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఎందుకు రాజు 4 గొర్రెలు చేస్తావు? 65 లక్షలు అనేసి ఉంది. పోనీ అదే నిజం అనుకుందాం, ఓకే, పోనీ అదే నిజం అనుకుందాం. ఇన్వాయిస్ 65 లక్షలు ఉంది కదా, ₹1 ఇచ్చి 10 రూపాయలు సంపాదించేవాడైతే ఏం చేయాలి? ఆ లెక్క ప్రకారం 65 లక్షలు వచ్చినప్పుడు 6 లక్షలు పెట్టి ఒక గేదో లేదా ఒక 2 గేదెలో ఇంత గడ్డు చిన్న షెడ్ ఏదో వేసి ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి మిగతాది ఆ 50 లక్షలు జోబిలో పెట్టుకోవాలి. కానీ మీకు తెలుసు మేము ఆ వీడియోకి ఎంత ఖర్చు పెట్టామనేది, దాదాపు 80 నుంచి 90 లక్షల దాకా. ఆ బర్రెల వీడియో చూస్తే మీకు అందరికీ తెలిసిపోతుంది మామ, ఆ షెడ్డుకి ఆ బర్రెలకి మొత్తానికి 90 లక్షలు అయ్యి ఉండదని. ఒక రైతు దగ్గరికి పోయి అడిగితే తెలిసిపోతుంది, ఈ మొత్తానికి 90 లక్షలు అయిందంటే ఆ రైతు ఈజీగా చెప్పేస్తాడు 90 లక్షలు అయ్యి ఉండదు అని. అది కాదు రాక్షసయ్యి, నువ్వు ఎవడన్నా నీ మీద ఆరోపణలు చేసినప్పుడు సైలెంట్గా ఉంటే బెటర్ రా. నువ్వు వచ్చి హింట్లు ఇచ్చి దొరికిపోతున్నావు ఈజీగా. అసలు మీ మీద పర్సనల్ అటాక్ ఎందుకు జరుగుతుంది? ఏమోనండి, బోల్డ్ అని కారణాలు ఉంటాయి. అంటే మీరే కారణాలు అనుకుంటున్నారు? ఎదుగుదల కావచ్చు, ఇలాగా బ్రాండ్ అంబాసిడర్గా దిశ దివ్యాంగ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. మరి అది చూడలేకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ వన్స్ అది ఇదైంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ ఆరోపణలన్నీ ఇదై. ఇప్పుడు నీ మీద పర్సనల్ అటాక్ చేసే గజ్జి తామర దురద తీట ఎవ్వడికి లేవు. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పావు? నేను బెట్టింగ్ యాప్ ఎక్కడైనా ప్రమోట్ చేశానా చూపియండి అన్నావు. ఇప్పుడేమంటున్నావు? ఎవడో చేస్తాడు కాబట్టి వాడికి బదులుగా మేమే చేస్తున్నాం, ఎవడికో డబ్బులు పోయడం ఎందుకు, మాకే డబ్బులు వస్తే మేము హ్యాపీగా తిరగచ్చు కదా, 5-star హోటల్లో ఉండొచ్చు కదా, జనాల్ని ఎర్రిహూకులు చేయొచ్చు కదా అని చెప్పి నువ్వు ఒక రేంజ్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావు. ఇప్పుడు నీ అంతకు నువ్వే ఒప్పుకున్నావు. ఒక వీడియోకి 50 లక్షలు ఇచ్చారు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆ ఫైల్లో ఏమని చూపించారు? ఆ ఇన్వాయిస్లో ఏమైనా ఉంది? 80 లక్షలు ఉంది. అంటే ఒక నిబ్బాగాడికి 50 లక్షలు ఒక కంపెనీ ఎందుకు ఇస్తుంది? ఆ కంపెనీకి
దానికంటే ఒక రేంజ్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి నీలాంటి నిబ్బగాడికి 50 లక్షలు ఇచ్చింది. ఆ 50 లక్షల వల్ల ఎంతమంది జీవితాలు మొగ్గగుడిచిపోయాయో వివరాలు లేవు. ఎందుకంటే నువ్వు దేవుడివి కదా, ఒక ఎర్రిహూగడివి కదా. ఒక పచ్చళ్ళు అమ్ముకునే చిన్న గృహ పరిశ్రమ దగ్గర నుంచి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాల వరకు యూట్యూబ్ ఛానళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు. వాళ్ళు ఎంత ఇస్తారు? మహా అయితే 1,00,000 2 లక్షలు. ఇటు తోపు కాబట్టి 3 లక్షలు ఇస్తారనుకుందాం. అవి మనోడికి సరిపోవు. మనోడికి కోడితే ఏను కుంభస్థలం పగిలిపోవాలన్నమాట. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ కొందరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసి మొగ్గు ఉడిచిపోండి హర్ష సాయి అనేటోడు చేయట్లే. అలాగే కానీ మొదలెడితే మనోడు 100 కోట్లు ఇట్టా ఎగరేసుకుంటాడనమాట. అది కూడా చేయట్లేదు మనోడు. దానికి కొంచెం మనం ఓకే చెప్పుకోవచ్చు. కానీ ఆ భయ్యా సన్నీ యాదవ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మినట్టు మనోడిని నమ్మరు, మనోడిని దేవుడు అనేస్తారే. అదే అక్కడ వచ్చిన ప్రాబ్లము. ఇన్ఫినిటమ్ మీడియా అనే ఒక లోపల నా కొడుకున్నాడు. వాడు యూఎస్ఏ నుంచి వచ్చినాడు అనమాట. వాడు ఒక రేంజ్లో మల్టీ ఛానల్ నెట్వర్క్ని నడిపిస్తున్నాడు. వాడు బ్యాన్ అయినటువంటి బినోయమో యాప్ని ఒక రేంజ్లో ప్రమోట్ చేస్తున్నాడు. వాడి ఛానల్కి మన జనాలు పిచ్చుకొక్కలాగా ఒక రేంజ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి పిచ్చి పుగ్గాళ్ళు డబ్బు మదంతో, డబ్బు ఆశతో మన కంటెంట్ని మొగ్గగుడిపిస్తున్నారు. వెబ్ సిరీస్లు ఇవన్నీ నాకిపోతున్నాయి. ప్రజెంట్ అయితే ప్రసాద్ బెహ్రా అనేవాడు చేస్తున్నాడు, కానీ ఇంతకుముందంతా మొత్తం పెంటేవాడు జనాల మీదకి వదిలాడనమాట. ఇప్పుడు చాలామంది హర్ష సాయి గాడి మీద ప్లస్ కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడుతున్నారు. ఇటువంటి పెద్ద పెద్ద బడాబావుల మీద ఎవడు పడట్లేదు. ఎప్పుడు పడతారని చూస్తున్నా. మనకు కూడా కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత వాటి మీద పడదాం, ఒక రేంజ్లో పడదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అది కాదురా, ఇంతవరకు వీడియో చూసినావు కదా, సిగ్గు లేకుండా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ కొట్టకుండా ఎలా సులభుద్ధి అవుతుందిరా నీకు? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడితే నీకు డబ్బులు ఏమైనా కట్ అయిపోతాయి ఏంది?